సిటీ కేబుల్ హాత్వే న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బహిరంగ ప్రదేశాల్లో మద్యంపై నిషేధాజ్ఞలు కొనసాగింపు. అనుమతి లేని డ్రోన్ డీజే సౌండ్స్ పై చర్యలు. వాషింగ్ క్లీనింగ్ కార్మికులు డ్రైవర్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. వాషింగ్ క్లీనింగ్ కార్మికులు డ్రైవర్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. సింగరేణి సంస్థ రామగుండం RG1లో వార్షిక క్రీడా పోటీలు ప్రారంభం. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పర్సనల్ మేనేజర్ ముప్పిడి రవీందర్ రెడ్డి. అసెంబ్లీలో బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లును అమలు చేసినందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు. సాధారణ పౌరులు ప్రధానంగా మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకొని రామగుండం కమిషనరేట్ పరిధిలో మంచిర్యాల, పెద్దపల్లి జోన్లలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై అమల్లో ఉన్న నిషేధాజ్ఞల్ని పొడిగిస్తూ ఉన్నామని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఒక ప్రకటనలో తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి మద్యం ప్రియులు పాల్పడుతున్న ఆగడాలపై పలు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నామని తెలపడం జరిగింది. మద్యం సేవించి వీధుల్లో రోడ్లపైన అసభ్య పదజాలంతో మాట్లాడడం అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బందిగా పరిణమించిందని, మద్యం ప్రియులు ఆగడాలకు కళ్లెం వేయడంతో పాటుగా ప్రజల భద్రత రక్షణ కోసం నిషేధాజ్ఞ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఈ నిషేధాజ్ఞలు 1/9/2025 తేదీ నుండి 1/10/2025 తేదీ వరకు కొనసాగుతాయని తెలిపారు. పరిస్థితుల ప్రభావం దృష్ట్యా ఈ కాలం పరిమితి పొడిగించబడే అవకాశం ఉందని అన్నారు. BNS 223 హైదరాబాద్ నగర పోలీస్ చట్టం 1348 పజలి నిబంధన అనుసరించి నిషేధాజ్ఞ ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిపి హెచ్చరించారు. గోదావరికని ఆర్టీసీ డిపో ముందు TUCI ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ ధర్నాలో TUCI పెద్దపల్లి జిల్లా కార్యదర్శి ఈసంపల్లి రాజేందర్ మాట్లాడారు. గత 20 సంవత్సరాలుగా గోదావరికని ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు ఇప్పటికీ కనీస వేతనాలకు నోచుకోవడం లేదు. ఇచ్చినట్టే ఇచ్చి బ్యాంకుల్లో వేసి తిరిగి లాక్కుంటున్న పరిస్థితి గోదావరికని డిపోలో కొనసాగుతుంది. అనేక సార్లు అధికారులకు విన్నవించుకుంటున్నప్పటికీ వీరి సమస్యలు పరిష్కారం కావడం లేదు. పైగా రోజు రోజుకు వేధింపులు తీవ్రతరం అవుతున్నాయి. డిపోలో అన్ని స్థాయిల్లో కార్మికులపై ఒత్తిడి పని భారాన్ని పెంచుతున్న పరిస్థితి ఉంది. సమస్యను పరిష్కరించకపోతే సమ్మెను జిల్లా వ్యాప్తంగా అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోలకు విస్తరిస్తామని తెలియజేస్తున్నాం. సమస్య తీవ్రతరం కాకముందే వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, మొండి వైఖరి అవలంబిస్తున్న కాంట్రాక్టర్పై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంకా ఈ ధర్నా కార్యక్రమంలో TUCI పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు తోకల రమేష్, కార్మికులు శివ, లక్ష్మి, కాంతమ్మ, రమేష్ తదితరులు పాల్గొన్నారు. గత 20 సంవత్సరాల నుండి పనిచేస్తున్నటువంటి ఈ ఆర్టీసీలో స్వీపింగ్ అండ్ వాషింగ్ కార్మికులు మొత్తం బానిసల్లాగా వెట్టి చాకిరీ చేయిస్తున్నారు. డిపో మేనేజ్మెంటు కాంట్రాక్టర్ కలిసి కుమ్మక్కై ఈరోజు వీళ్ళకు కనీస వేతనాలు కానీ, ఇన్సెంటివ్ కానీ, ఇంకా బోనస్ కానీ ఎలాంటి హక్కులు ఇవ్వకుండా ఈరోజు వెట్టి చాకిరీ చేయిస్తూ దోపిడీకి గురి చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా కాంట్రాక్టు మేనేజ్మెంటు కనీస వేతనాలు అమలు చేయాలి, వెంటనే బోనస్ ప్రకటించాలి దసరాకు ముందు. అట్లాగే ఇన్సెంటివ్ ఇదివరకు పాత బకాయిలతో సహా చెల్లించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ కార్మికులకు సత్వరమే న్యాయం చేయాలని గత వారం రోజులుగా నిరసన తెలుపుతున్నా కూడా ఎలాంటి స్పందన లేకుండా మేనేజ్మెంట్ ఉండడం, మేము DM గారికి కూడా కాంప్లిమెంట్ చేస్తాం. కనీస వేతనాలు అమలు చేయకుండా, ఇన్సెంటివ్ ఇవ్వకుండా ఇట్లా చేయడం వల్ల మేనేజ్మెంట్ ఇక్కడ ఉన్నటువంటి మేనేజరు కాంట్రాక్టర్ మిలాఖాత్ అయి వీరి యొక్క డబ్బును దోపిడీ చేస్తున్నారు. కాబట్టి తక్షణమే ఆ యొక్క 15 నెలల ఇన్సెంటివ్ను, కనీస వేతనాలు వెంటనే చెల్లించాలని తెలియజేస్తున్నాం. 90 బస్సులు ఉన్నటువంటి గోదావరికని ఆర్టీసీ డిపోలో కేవలం 10 మంది కార్మికులతోటే వాషింగ్, క్లీనింగ్ చేయిస్తూ అత్యంత వెట్టి చాకిరీకి గురి చేస్తున్నటువంటి డిపో రాష్ట్రంలోనే ఏకైక డిపో గోదావరికని డిపో. ఈ డిపోలో ఈ చేతితో ఇచ్చి, కుడి చేతితో ఇచ్చి, ఎడమ చేతితో తీసుకున్నట్టుగా కనీస వేతనాలు ఇచ్చినట్టే ఇచ్చి
తిరిగి తీసుకోవడం అనేది కూడా ఈ డిపోలోనే ఉన్నది. అదేవిధంగా బోనస్ చట్టాన్ని అమలు చేయడం లేదు, కనీస వేతనాలు అమలు చేయడం లేదు, ఇన్సెంటివ్ అమలు చేయడం లేదు. పని భాగాన్ని పెంచుతూ వేధింపులకు గురి చేస్తున్నటువంటి ఈ స్థితిలో కార్మికులు విధిలేని పరిస్థితుల్లో గత 4 రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ కూడా ఇక్కడి అధికారులు కనీసం స్పందించడం లేదు. కనీసం స్పందించి సమస్య పరిష్కారానికి ముందుకు రావడం లేదు. కార్మికులంటే చాలా నిర్లక్ష్యంతో ఉన్నటువంటి ఈ స్థితిలో మేము అధికారుల వైఖరిని తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా 15 నెలలుగా నిలిచిపోయినటువంటి ఇన్సెంటివ్ను వెంటనే చెల్లించాలి. కనీస వేతనాలు అమలు అయ్యే విధంగా తక్షణ చర్యలు తీసుకోవాలి. బోనస్ చట్టాన్ని అమలు చేయాలనేసి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని, ఇక్కడి ఆర్టీసీ డిపో యాజమాన్యాన్ని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేనట్లయితే ఈ యొక్క గోదావరి ఆర్టీసీ డిపోలో కొనసాగుతున్నటువంటి సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపో కార్మికులను ఐక్యం చేసి అన్ని డిపోలలో కూడా వాషింగ్ క్లీనింగ్ కార్మికుల చేత సమ్మెకైనా కూడా గంట మోగిస్తామని సందర్భంగా మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. సింగరేణి సంస్థ రామగుండం ఏరియా 1లో జీఎం లలిత్ కుమార్ ఆదేశాల మేరకు వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఆధ్వర్యంలో స్థానిక జవహర్లాల్ నెహ్రూ క్రీడా మైదానంలో సోమవారం అంతర్విభాగాల వార్షిక క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. పర్సనల్ మేనేజర్ మూపిడి రవీందర్ రెడ్డి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఈ క్రీడా పోటీలు ప్రారంభించగా మొదటి రోజు నిర్వహించిన బాస్కెట్బాల్ పోటీల్లో జీడీకే 11 గ్రూప్ మొదటి స్థానంలో నిలవగా జీడీకే 1 గ్రూప్ 2 స్థానంలో నిలిచింది. ఎంపికైన వారు నియర్ బై స్థాయి పోటీల్లో పాల్గొనవలసి ఉంటుంది. ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి మాట్లాడారు. ఆర్జీవన్ ఏరియాలో పనిచేస్తున్న వివిధ గనులు డిపార్ట్మెంట్ ఉద్యోగులు తమ ప్రతిభను ప్రదర్శించడానికి, మానసిక ఉల్లాసానికి, ఆత్మస్థైర్యం పెంపొందించుకోవడానికి ఈ క్రీడా పోటీలు ఎంతగానో దోహదపడతాయన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఏఐటీసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ మడ్డి ఎల్లయ్య, సీనియర్ పీఓ గౌరవ కార్యదర్శి హనుమంతరావు, స్పోర్ట్స్ సూపర్వైజర్ రమేష్, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ సామల సత్యనారాయణ, జనరల్ కెప్టెన్ జాన్ కెనడీ, రిఫరీ రఫీక్, అధిక సంఖ్యలో క్రీడాకారులు పాల్గొన్నారు. సింగరేణి స్పోర్ట్స్ క్యాలెండర్ ఇయర్ 25-26 ప్రారంభోత్సవం సందర్భంగా ఈరోజు ఇనాగరల్ కార్యక్రమం జరిగింది. దీనికి కంపెనీ ఆదేశాల అనుసారంగా మా ఏరియా జీఎం శ్రీ డి లలిత్ కుమార్ గారి ఆదేశాల ప్రకారం ఈరోజు బాస్కెట్బాల్తో ఈ క్యాలెండర్ ప్రోగ్రాము ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. కంపెనీ స్పోర్ట్స్ గురించి ఉద్యోగుల సంక్షేమ భాగంలో 1,25 లక్షల బడ్జెట్తో మన ఆర్జీవన్ ఏరియాలో 1,80,000 ఖర్చుతో ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించాలని ఆదేశాలు వచ్చినాయి. ఈ సంవత్సరం ఆర్జీవన్ ఏరియాకి హాకీ అనే క్రీడను కంపెనీ లెవెల్లో నిర్వహించాలని ఆదేశాలు ఇవ్వబడ్డాయి. అలాగే ఆల్ ఇండియా లెవెల్లో సింగరేణికి కబడ్డీ గేమ్ను కూడా అలాట్ చేయడం జరిగింది. అట్టి కబడ్డీ గేమ్ను ఆర్జీవన్ ఏరియాలో నిర్వహించడానికి కూడా ప్రయత్నాలు ఈ సందర్భంగా మా జీఎం గారి కృషితోని చేద్దామని ఆలోచన అందరిలో ఉంది. ఈ విషయాన్ని యూనియన్ కూడా ప్రస్తావించడం జరిగింది. యూనియన్ సహకారంతో కూడా ఈ కబడ్డీని మన ఏరియాలో నిర్వహించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ సందర్భంగా క్రీడాకారులను అందరినీ కూడా, క్యాప్టెన్స్ అందరినీ కూడా కోరేది ఏంటంటే, మన గనులలో రోజు నిర్వహించే విధుల్లో భాగంగా ఈ స్పోర్ట్స్ అనేది ఒక టీమ్ స్పిరిట్ను కలగజేయడానికి, మంచి ఆరోగ్యకరమైన వాతావరణంలో పనులు చేయడానికి ఈ ఆటలు దోహదపడతాయని కంపెనీ ఉద్దేశంతో ఇంత ఖర్చుతో నిర్వహిస్తున్నాం. కాబట్టి వీటిని మంచిగా సద్వినియోగం చేసుకొని మంచి శారీరకంగా ఫిట్నెస్ సంపాదించి ఫిట్ ఎంప్లాయీ అంటే ఫిట్ సింగరేణి అనే నినాదాన్ని మనం విస్తరింపజే. ఈ రోజు స్థానిక ప్రధాన చౌరస్తాలో ప్రతిష్టాత్మకంగా కులగణన చేపట్టి రాహుల్ గాంధీ సూచన మేరకు భారతదేశంలోనే ఎక్కడా లేనటువంటి బీసీలకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కులగణన చేపట్టి బీసీలకు 42% రిజర్వేషన్ అమలయ్యే విధంగా కృషి చేసి మంత్రివర్గ సహకారంతో అసెంబ్లీలో బిల్లును పాస్ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొంతెల రాజేష్, ఫ్లోర్ లీడర్ మహాంకాళి స్వామి, బీసీసీఎల్ అధ్యక్షులు గట్ల రమేష్ హాజరై బాణసంచ పేల్చి కాల్చి స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు పాతిపల్లి ఎల్లయ్య, ఎండి ముస్తఫా, బొమ్మక రాజేష్, కోపుల శంకర్, ఉమా సాంబమూర్తి, గడ్డన్ శ్రీను, ధూలికట్ట సతీష్, బాబు మియా, మహమ్మద్ నజీముద్దీన్, గుంపుల తిరుపతి, చొప్పరి శ్రీనివాస్, హన్మ సత్యనారాయణ, మోహిత్, సన్నీ, అల్లీ శంకర్, జనగామ శివ, చిలకల శ్రీను, బూర్ల శ్రీను, గజబింకర్, బాబు, ఓదెలు, గుమ్మడి రవి, కార్తిక్, కృష్ణ, శాంతిలో కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కులగణన సర్వే ఆధారంగా మరి రాష్ట్రంలో, దేశంలో ఎక్కడ లేనటువంటి మరి
బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు, బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారి సూచనతో ఈరోజు రేవంత్ రెడ్డి గారు మరి బీసీలకు 42% రిజర్వేషన్ ప్రకటించడాన్ని హర్షిస్తూ మరి నిన్న కేబినెట్ తీర్మానం మంత్రుల సహకారంతో మరి ముఖ్యమంత్రి గారు ఈరోజు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి మరి బిల్లు పాస్ అయినందుకు మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన గోదావరికని కాంగ్రెస్ పార్టీ మరి రామగుండం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కూడా ఈరోజు మరి సంబరాలు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దలు మరి ఈ యొక్క బీసీ యూనివర్సిటీ పీజీ కళాశాలలో సెప్టెంబర్ 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు నిర్వహించనున్న ఎన్ఎస్ఎస్ 7 రోజుల మెగా స్పెషల్ క్యాంపులో భాగంగా ఈరోజు ప్రారంభ సమావేశం పాటు ప్రత్యేక క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ మెగా స్పెషల్ క్యాంపు కోసం ఏర్పాటు చేసిన సమావేశానికి శాతవాహన విశ్వవిద్యాలయ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ మరియు గోదావరికని యూనివర్సిటీ పీజీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మనోహర్ అధ్యక్షత వహించారు. డాక్టర్ మనోహర్ మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ లో భాగంగా నిర్వహించే రక్తదానం, స్వచ్ఛ భారత్, క్లీన్ అండ్ గ్రీన్ వివిధ అవగాహన కార్యక్రమాల వల్ల విద్యార్థుల్లో సామాజిక అంశాల పట్ల సానుకూల అభిప్రాయం ఏర్పడుతుందన్నారు. సామాజిక బాధ్యతను పెంపొందిస్తుందని, వ్యక్తిగత వికాసం పెంపొందుతుందని, క్రమశిక్షణ అలవడుతుందని, తద్వారా నాయకత్వ లక్షణాలు బలోపేతం అవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీపీసీ ఇంజనీర్ శ్రీ జార్జి, ఎన్టీపీసీ సేఫ్టీ ఆఫీసర్ శ్రీ విక్టర్, సింగరేణి కాల్డేసి RG2 పర్సనల్ మేనేజర్ శ్రీ రవీందర్ రెడ్డి, సింగరేణి సీనియర్ PO హనుమంతరావు, గోదావరికని యూనివర్సిటీ పీజీ కళాశాలలో MBA చదువుకున్న అడ్వకేట్ శ్రీ ప్రకాష్ కని, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ M నరేష్, డాక్టర్ D కిరణ్మయి, బాలికల జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీ శంకర్తో పాటుగా కని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు మరియు ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, పీజీ కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు. శుభాకాంక్షలు తెలియజేస్తాం మీ అందరికీ. ఎన్ఎస్ఎస్ అంటే సార్ వాళ్ళందరూ డీటెయిల్గా చెప్పారు. ఇది ఒక వ్యక్తిత్వ వికాసం. ఎన్ఎస్ఎస్ అంటే ఒక వ్యక్తిత్వ వికాసం. మనల్ని మనం మలుచుకోవడం ఎలాగా, పుస్తకాల కన్నా పైబడి ఇంకా మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అది సొసైటీలో అందరూ మింగిలై ఒకరిగా కాకుండా ఒక గ్రూప్గా, ఒక బృందంలాగా ఏర్పడి సమిష్టిగా మనం లక్ష్యాన్ని ఎలా చేరుకోవచ్చు, మన వ్యక్తిత్వాన్ని ఎలా పెంపొందించుకోవచ్చు అనే అంశాన్ని ఎన్ఎస్ఎస్ ద్వారా మనం నేర్చుకోవచ్చు. ఒకే ఉదాహరణ, 2008లో జూనియర్ కాలేజ్ మహబూబాబాద్లో ఉన్నప్పుడు కాంపిటేటివ్ క్యాంప్ పెట్టాము. అక్కడ క్యాంప్ పెడితే ఒక పేద రైతు, అప్పుడు గవర్నమెంట్ కూడా ఇల్లు స్థలాలు శాంక్షన్ చేస్తుంది. ఇల్లుకి ఏమంటాం, వాళ్ళు ఇవ్వాల్సినటువంటి పథకం కింద డబ్బులు కూడా ఇచ్చారు. కానీ అతనికి స్లాబ్ వేసుకోవడానికి కానీ స్లాబ్ వేసుకోవడానికి వర్కర్స్ అవైలబుల్ లేదు సార్. అందరూ పనికి వెళ్తూ ఉన్నారు. ఇతను ఇలాగే వర్షాకాలం సార్, అంటే మన జనవరి సార్, సంక్రాంతి ఆ టైంలో సో వరి కోతలు వాటి వల్ల లేట్ అయిపోతూ ఉంటుంది. సో మమ్మల్ని అడిగారు, రిక్వెస్ట్ చేశారు, ఏం చేయమంటారు అంటే, సార్ నాకు ఏం లేదు సార్, నేను ఆ రోజు మీకు అందరికీ స్పెషల్గా భోజనం అరేంజ్ చేస్తాను, నాకు స్లాబ్ వేసి పెట్టండి మీ విద్యార్థులతో ఇదైతే అంటే మేము డిస్కస్ చేస్తాం. వాలంటీర్స్ అందరూ పనికి వెళ్ళేటువంటి స్టూడెంట్స్, అందరికీ ఆ తాబీ మెజలో వాటితో కొద్దిగా ప్రత్యక్షంగా సంబంధం ఉన్నటువంటి విద్యార్థులే కాబట్టి వాలంటీర్లే కాబట్టి ఒక రోజుల్లో స్పేర్ చేసి వాళ్ళకి ఉదయం నుంచి సాయంత్రం అయ్యేలోపు అతని ఇంటి మొత్తానికి స్లాబ్ వేశారు. ఇది మాత్రం ఇది పేపర్లో అప్పుడు ఎన్ఎస్ఎస్ సత్యనారాయణ గారు సో అటువంటి పని కూడా ఇది సాధ్యం కాదు అనుకోవడానికి ఏదీ లేదు. ఇటువంటి పనులు ఎన్నైనా సరే మనం చేయొచ్చు. మన విలేజ్లో ఉన్నటువంటి దానికోసం మీరు అంత పుస్తీ కూడా అనేది ఫైటింగ్ కాదు, వర్క్లో మీకు ఇచ్చిన అసైన్మెంట్ ఏదైతే దాంట్లో కానీ అదర్ టాలెంట్స్ ఎక్సెల్ ఇన్ యువర్ ఆఫీస్. 87లో there was no power in that village. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులో జిల్లాలో చాలా మంది రైతులు వివిధ రకాల భూ సమస్యల పరిష్కారం కోసం మీ సేవల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెవెన్యూ సదస్సులో జిల్లా కేంద్రంలోని ప్రజావాణిలో మరియు స్థానిక మండల తహసీల్దార్ కార్యాలయాల్లో గత కొన్ని సంవత్సరాలుగా దరఖాస్తులు చేసుకున్న ఇప్పటివరకు ఎలాంటి పరిష్కారం కావడం లేదని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మద్దెల దినేష్ సోమవారం రోజున పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఛాంబర్లోని ప్రజావాణిలో అదనపు కలెక్టర్ వేణు గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని తెలిపారు. అనంతరం మద్దెల దినేష్ మాట్లాడారు. భూ సమస్యల పరిష్కారం కోసం బాధితులు, వారి కుటుంబ సభ్యులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ
జిల్లా కలెక్టర్ స్థానిక మండలాల తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతూ ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా అనేక విధాలుగా నష్టపోతున్నారని ఆవేదన చెందారు. అన్నం పెట్టి అన్నదాతని అరిగోస పెట్టకుండా రైతుల సమస్యల్ని పరిష్కరించాలని దినేష్ ప్రభుత్వాన్ని అధికారులను డిమాండ్ చేశారు. సింగరేణిలో గుర్తింపు సంఘం ఏఐటీయూసీని విమర్శించడమే కొన్ని యూనియన్లు పనిపెట్టుకున్నాయని, ఏఐటీయూసీని విమర్శించడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని, సింగరేణిలో రాజకీయ జోక్యం విపరీతంగా పెరిగిపోయిందని, దానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయకుండా పైరవీలు చేస్తూ పబ్బం గడుపుకుంటూ ఉన్నారని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐసీటీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్కుమార్లు పేర్కొన్నారు. సోమవారం గోదావరి కని భాస్కర్రావు భవన్లో జరిగిన ఏఐటీయూసీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు. సింగరేణిలో గత 6 సంవత్సరాలుగా కార్మికుల సమస్యల పరిష్కారం కావడం లేదని, గుర్తింపు సంఘ ఎన్నికలు పెట్టాలని ఏఐటీయూసీ డిమాండ్ చేస్తే ప్రతిపక్ష యూనియన్లు యాజమాన్యం అడ్డుకున్న ఈ సంఘాలు కార్మికుల హక్కుల కోసం, సంస్థ పరిరక్షణ కోసం కృషి ఏఐటీయూసీని విమర్శించే అర్హత లేదని వారు పేర్కొన్నారు. ఇంకా ఈ సమావేశంలో ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్, సిపిఐ నగర కార్యదర్శి కనకరాజు, నాయకులు సయ్యద్ సోహెల్, తాళ్లపల్లి మల్లయ్య, ప్రీతం, పర్లపల్లి రామస్వామి, బుర్ర భాస్కర్, సిరిసిల్ల మల్లేష్, ఆర్ రాజేశ్వరరావు, ఆఫీస్ కార్యదర్శి తొడుపునూరు రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మన దేశంలో చాలామంది ఏ పనైనా చేసే ముందు లేదా ఏ దేవుడికైనా చేసే ముందు వినాయకుడికి ముందు పూజ చేస్తారు. చేసి వినాయకుడి తర్వాత మిగిలిన చేస్తారు. మన సింగరేణిలో కూడా కొన్ని కార్మిక సంఘాలు ఏదైనా మాట్లాడే ముందు ఏఐటీసీని తిట్టి తర్వాత మాట్లాడతారు. సరే, అది ఏఐటీసీకి జయమే జరుగుతుంది. వాళ్ళు మాట్లాడినా అది వాళ్ళ విజ్ఞతకి వదిలిపెడతాం. కార్మికులు గుర్తిస్తారు ఎవరేం పని చేస్తున్నారని. ఏఐటీసీ విఫలమైందంటే ఎందులో విఫలమైంది? గతంలో 6 సంవత్సరాలు ఒక్క స్ట్రక్చర్ కూడా మీటింగ్ జరగకపోతే మాట్లాడనటువంటి సంఘాలు 6 సంవత్సరాలు సింగరేణిలో ఎన్నికలు జరపకపోతే మాట్లాడినటువంటి సంఘాలు ఎన్నికలు పెట్టాలని మేమేమో హైకోర్టుకు పోయి మేము హైకోర్టులో కేసు నడిపించి తిరుగుతూ ఉంటే ఈ సంఘాలు పోయి యాజమాన్యంతో కలిసి సింగరేణి భవన్లో కూర్చొని ఎన్నికలే వద్దని మాట్లాడినటువంటి సంఘాలు ఇవాళ మాట్లాడే అర్హత ఉంటుందా అని వాళ్ళ విచక్షణకే వదిలిపెడుతున్నాం. సరే, ఏదేమైనా ఇవాళ మీరేదో మాట్లాడేదని కాదు. ఏఐటీసీ యూనియన్ మొదటి నుంచి కూడా కార్మికుల హక్కుల కొరకు నిరంతరం పోరాటం చేసింది, కృషి చేసింది. అవసరమైతే అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని కూడా పోరాటం చేసినాం. కానీ మేము ఎప్పుడూ యాజమాన్యానికి ఇది కాలేదు. ఇప్పుడు కూడా గుర్తించాలి. తప్పనిసరిగా అవసరమైతే అన్ని సంఘాలను కూడా కలుపుకుంటాం. ఇప్పుడు ఎంత అయిందండి పీరియడ్? సెప్టెంబర్ 9వ తారీఖు నాడు మాకు గుర్తింపు సంఘం పత్రం ఇచ్చారు. రేపు 9వ తారీఖు వస్తే 1 సంవత్సరం అవుతుంది. మరి ఇప్పటికి 2 సార్లు, ఒకసారి ఏమో సిఎండ్ఎండీ లెవెల్ సెక్షన్ మీటింగ్ జరిగింది, 2 సార్లు ఏమో డైరెక్టర్ పాల్ లెవెల్ సెక్షన్ మీటింగ్ జరిగింది. పెండింగ్ సమస్యలు గత 5-6 సంవత్సరాలుగా పరిష్కారం కాని సమస్యలు మాట్లాడి కొన్ని ఒప్పించాం. కొన్నిటిపైన సర్క్యులర్ కూడా ఇచ్చారు, కొన్నిటిపైన అగ్రిమెంట్ కూడా జరిగింది. ఇంకా సర్క్యులర్ రావాల్సి ఉంది. కొన్నిటి కొరకు కమిటీలు వేశారు. ఆ కమిటీలలో చర్చలు జరుగుతూ ఉన్నాయి. మరి ఇప్పుడే ఏఐటీసీ అయిపోయింది, ఏఐటీసీ విఫలమైందని ప్రచారం చేస్తే ఇవాళ కార్మికులు గుర్తించరా వాస్తవాలని? ఇవాళ రాజకీయ జోక్యం పెరిగి సింగరేణిలో క్వార్టర్ల అలాట్మెంట్ కాడ నుంచి, ట్రాన్స్ఫర్ల కాడ నుంచి, డెప్యుటేషన్ల కాడ నుంచి పైరవేలు నడుస్తూ ఉంటే దాన్ని మేము ఏఐటీసీగా అడ్డుకుంటూ ఉంటే దాని మీద మాట్లాడరు. మీరు రాజకీయ జోక్యం పైన మాట్లాడరు. కాబట్టి సరే, ఏదేమైనా మేము తప్పనిసరిగా కార్మికులు ఇచ్చిన హామీల కొరకు కృషి చేస్తాం. ఇప్పటికే ఏదైతే సొంత ఇంటి పథకం పైన కమిటీ వేశారు, తొందరలోనే ఆ కమిటీ రిపోర్ట్ రాగానే ముఖ్యంగా ల్యాండ్ కొనాలి. దాని కొరకు అది గవర్నమెంట్ పర్మిషన్ కావాలంటుంది మేనేజ్మెంట్. రాయండి, డబ్బులు మనమే ఇస్తాం, సింగరేణే ఇస్తుంది. ల్యాండ్ తీసుకొని మనిషికి 200 గజాల స్థలం ఇస్తే గతంలో మేము చేయించలేదా? 2008-9లో నరసింహరావు గారు సిఎండ్ఎండీ ఉన్నప్పుడు భూపాలపల్లిలో, శ్రీరాంపురంలో 1000 ప్లాట్లు ఆనాడు మేము చేయించాం కార్మికులకి ఇప్పించడం కొరకు. ఆనాడు కార్మికులు అది దూరం ఉన్నది, జంగల్లో ఉన్నది, ఇక్కడ ఎవరు ఇల్లు కట్టుకుంటారో తీసుకోలేదు. వాస్తవం కదా ఇది?
ఇవాళ అది జిల్లా కేంద్రాలు అయిన తర్వాత దాని వాల్యూ పెరిగింది. ఇవాళ కావాలంటున్నారు కార్మికులు. కాబట్టి తప్పనిసరిగా ఆ సొంత ఇంటి పథకం అమలు చేయించడం కొరకు, అట్లాగే ఇవాళ మారు పేర్ల మీద పనిచేసినటువంటి వాళ్ళని సెక్షన్ మీటింగ్లో మాట్లాడాం. యాజమాన్యం అంగీకరించింది. యాజమాన్యమే స్వయంగా ఆ సమస్య పైన అడ్వకేట్ జనరల్కి రాసింది. అడ్వకేట్ జనరల్ నుంచి పర్మిషన్ రావాలి. అది మా చేతిలో ఉంటుందా? అడ్వకేట్ జనరల్ యూనియన్ల అండర్లో ఉంటాడా? ఈ అడ్వకేట్ జనరల్ పైన ఎవరు చేయాలి? దానికి ప్రభుత్వం చేయాలి. ప్రభుత్వం అండర్లో ఉంటాడు. దాని కొరకే ఆలస్యం అవుతుంది. అయినా అవసరం వస్తే దాని మీద పోరాటం చేద్దామనేది కూడా మేము నిర్ణయించుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ సమస్య పైన కూడా కోల్ ఇండియాలో ఇచ్చినట్టుగా కార్మికులకు ఇవ్వాలనేది మాట్లాడాం. దానిపైన కూడా మేము అవసరం వస్తే పోరాటం చేయడానికి సిద్ధం ఉంటాం. మైనింగ్ స్టాఫ్ సమస్య 10 సంవత్సరాల పైన పెండింగ్ ఉన్న సమస్యని పరిష్కారం చేయించాం కదా. దాదాపు 7-8 సంవత్సరాలుగా అనిపిట్టాయి. సర్ఫేస్లో జనరల్ మంజూరు చేస్తున్నటువంటి వాళ్ళకి మళ్ళీ ఓవర్ మేళగా, చార్జ్ హ్యాండ్లుగా, 4 మేళ్ళగా ఇప్పించాం కదా. ఇప్పుడున్నటువంటి వాళ్ళకు కూడా తొందరలోనే సర్క్యులర్ వస్తుంది. అందరికి కూడా సర్ఫేస్లో సూటబుల్ జాబ్ ఇస్తారు. మన ఓపెన్ కాస్టుల్లో ఈపీ ఆపరేటర్లు డి గ్రేడ్లో 2 సంవత్సరాలు అయిపోయి 2 సంవత్సరాలకి వేకెన్సీ ఉంటే ఇవ్వాలనేది అగ్రిమెంట్ ఉన్నది గతంలో. మరి వేకెన్సీస్ లేవని దాదాపు 7-8 సంవత్సరాలు వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వలేదు. దానిపైన ఇవాళ మాట్లాడినాం. D2C కానీ C2B కానీ ఖాళీలతో సంబంధం లేకుండా ప్రమోషన్లు ఇవ్వాలని ఒప్పించడం. దానిలో మన చైర్మన్ సంతకం కూడా అయింది. తొందరలోనే సర్క్యులర్ వస్తుంది. అదేవిధంగా ఎవరైతే డిస్మిస్ అయ్యారో జేఎంఈటీలు వాళ్ళందరికీ కూడా ఎలాంటి కండిషన్ లేకుండా ఉద్యోగాలు ఇవ్వాలని ఒప్పించడం. ఇంకా మిగిలినటువంటి డిస్మిస్ అయినటువంటి వాళ్ళ సమస్య కూడా మాట్లాడుతున్నాం. ఇట్లా మేము ఒక్కొక్క సమస్యగా పరిష్కారం చేస్తూ ఉంటే ఇంకా మమ్మల్ని విమర్శ చేయడం అంటే ఇవాళ మీరు కార్మిక వర్గాన్ని బలహీనపరిచి యాజమాన్యానికి తోడ్పడినటువంటి వాళ్ళు అవుతారని చెప్పేసి. తెలంగాణ జీవధార అయిన కాళేశ్వరం ప్రాజెక్టు పైన కాంగ్రెస్ బీజేపీ పార్టీలు కుట్రలు చేస్తూ గోదావరి నీళ్లు ఆంధ్ర తమిళనాడుకు తరలించుకుపోయే కుట్రలు ఎండగడుతూ కాళేశ్వరం గొప్పతనాన్ని చాటి చెప్పాలని బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో కాళేశ్వరం జలాలతో తెలంగాణ తల్లి విగ్రహానికి జలాభిషేకంకి పిలుపునిచ్చిన నేపథ్యంలో పెద్దపల్లి బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో సుందిళ్ల బ్యారేజ్ నుండి నీళ్లను తెచ్చి తెలంగాణ తల్లికి అభిషేకం చేయనున్నారు. పెద్దపల్లి నుండి సుందిళ్ల బ్యారేజ్ వరకు బైక్ ర్యాలీ చేపట్టారు. కాళేశ్వరంతో కేసీఆర్కు వచ్చే పేరును బదనాం చేయాలనే కుట్రలు జరుగుతున్నాయని ప్రజలు అన్ని గమనిస్తున్నారని, గోదావరి నీళ్లను పక్క రాష్ట్రాలకు తరలించే కుట్రలు అడ్డుకుంటామని, అవసరమైన మరో నీళ్ల ఉద్యమం చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు. ప్రశాంత వాతావరణంలో పండుగల నిర్వహణ, ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శాంతి భద్రత కాపాడమే ఈ సందర్శన ముఖ్య ఉద్దేశం. గోదావరికని ఏసీపీ మడతా రమేష్ రామగుండం పోలీస్ కమిషనరేట్, గోదావరికని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో
గోదావరికని ఏసీపీ మడతా రమేష్ గోదావరికని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డితో కలిసి బైక్పై తిరుగుతూ గణేష్ మండపాల్ని సందర్శించి భద్రతా ఏర్పాట్లు, మండప నిర్వాహకులు తీసుకుంటున్న జాగ్రత్తల గురించి అడిగి తెలుసుకున్నారు. వినాయక చవితి వేడుకలు, నవరాత్రులు అనంతరం శోభయాత్ర, నిమజ్జనం సందర్భంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా శాంతి భద్రతల్ని కాపాడడమే ఈ సందర్శన ముఖ్య ఉద్దేశమని ఏసీపీ మడతా రమేష్ అన్నారు. ఏసీపీ మడతా రమేష్తో పాటుగా గోదావరికని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్లు, ఇతర అధికారులు, సిబ్బంది ఈ పర్యటనలో పాల్గొన్నారు. మళ్ళీ బాధపడేది మీరు, మీ కుటుంబాలే కాబట్టి దయచేసి ఒక్కసారి ఆలోచించండి. అందరికీ ఈ పండుగ సందర్భంగా దాన్ని గుర్తు చేసినందుకు మీకు అలా ఇబ్బంది అనిపిస్తే క్షమించండి. బట్ నిజంగా ఒక్కసారి ఆలోచించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ స్కీమ్ కార్మికుల్ని పర్మనెంట్ చేసి కనీస వేతనం నెలకు 26,000 అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 7న హైదరాబాద్లో జరిగే ఐఎఫ్టీయూసీ రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ రోజు గోదావరికని ఐఎఫ్టీయూ కార్యాలయంలో రాష్ట్ర సదస్సు ప్రచార పోస్టర్లను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. కార్మికులకు ఉద్యోగ, ఉపాధి, భద్రత, పని స్థలాల్లో రక్షణ, సమాన పనికి సమాన వేతనం, 8 గంటల పని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షులు ఈ నరేష్, ఉపాధ్యక్షుడు చిలుక శంకర్, నాయకులు ఈ రామకృష్ణ, కె మొగిలి, ఐ రాజేశం, ఎం దుర్గయ్య, పి స్వామి, ఎం కొమరయ్య, ఎడ్ల రవికుమార్, బి కొమరయ్య, పెరుక వెంకటస్వామి, రమేష్, గుండు రాజయ్య, డి రవీందర్, సుధాకర్, ఎస్ ప్రసాద్, వసంత్, పద్మ, ఓదెలు, రాజేశ్వరి, రాయ మల్లమ్మ, భానమ్మ, కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ దేశంలో పనిచేస్తున్నటువంటి కోట్లాది మంది కాంట్రాక్ట్ కార్మికులు, అవుట్సోర్సింగ్ కార్మికుల యొక్క పరిస్థితులు, ఇవాళ ప్రభుత్వాలు ఏమాత్రం కూడా అట్లాంటి పరిస్థితులపై స్పందించకుండా, ఇవాళ కాంట్రాక్ట్ కార్మికులకు చట్టబద్ధ హక్కులు కల్పించకుండా, కాంట్రాక్టు కార్మికులకు 26,000 కనీస వేతనం అనేక సంవత్సరాల నుంచి కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా పరిశీలన చేయకుండా, పని భద్రత కల్పించకుండా, ఇవాళ దేశంలో అమలవుతున్నటువంటి కార్మిక చట్టాలన్నీ కూడా కాంట్రాక్టు కార్మికులకు ఆమడ దూరంలో ఉన్నాయి తప్ప వాటిని ఏమాత్రం కూడా ప్రభుత్వాలు ఇలాంటి కార్మికులకు వర్తించడం చేయడం లేదు. ఈ కాంట్రాక్టు తర్వాత అవుట్సోర్సింగ్ కార్మికుల యొక్క సమస్యలపై చర్చించేందుకు సెప్టెంబర్ 7వ తేదీన హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర సదస్సును ఇవాళ ఐఎఫ్టీ జరగబోతుంది. ఈ సదస్సులో అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులు, రాష్ట్రంలో, దేశంలో ఉన్నటువంటి కార్మికుల యొక్క జీవన స్థితిగతులు, పరిశ్రమల్లో ఎదురవుతున్నటువంటి అనేక సమస్యలతో పాటు కార్మిక చట్టాలు, ప్రభుత్వ తీరుపై చర్చించి పెద్ద ఎత్తున కార్మికుల్ని దేశవ్యాప్తంగా ఆందోళనకు సమీకరించడానికి అనేక నిర్ణయాలు తీసుకోబడతాయి. కనుక సెప్టెంబర్ 7వ తేదీన హైదరాబాద్లో జరిగేటువంటి సదస్సులు ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతం నుంచి వందలాది మంది తరలి విజయవంతం చేయాల్సిందిగా మేము రామగుండం పారిశ్రామిక ప్రాంత కార్మిక వర్గానికి. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, రైతులు, మహిళలు, స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని పట్టించుకోవడం లేదన్న కారణంగా అంతర్గాం మండల ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. అంతర్గాం బీజేపీ మండల అధ్యక్షుడు బోడకుంట సుభాష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి హాజరై కార్యకర్తలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మేరుగు నరేష్, ఊరుకొండ అపర్ణ మరియు నాయకులు కుడుముల సంజీవ్, సిలివేరు అంజీ, సంతోష్, గంగరాజు, శనివారం నాగరాజు, సుధమల్ల రమేష్, మాదరపైన రాకేష్, అలకుంట మహేష్, కందుల సంతోష్, కొల్లూరి లక్ష్మణ్, అలకుంట మల్లేష్, బాలసన సత్యంగౌడ్, ఆవుల విజయపాల్, తమ్మనవేణి మల్లేష్ యాదవ్, లాగిశెట్టి తిరుపతి, బొబ్బిలి రాము, సత్యంగౌడ్, మిడివెల్లి అంజీ, మిడివెల్లి ప్రసాద్, మిడివెల్లి శ్రీకాంత్ నుండి సాయి, సత్తయ్య, రంగసాయి, ఆకుతోట సురేష్, ఆకుల హరీష్, రాముల అభి, మెండే అనిల్, మాడ ప్రభాకర్ రెడ్డి, మాదాసు ఉదయ్, దోర్షుటి కుమార్, తిగుల నవీన్, బొడుకుంట మల్లేశం, కుమార్, శ్రీకాంత్, పసుల రాజశేఖర్, బూడిద హర్ష, శిలరపు కళ్యాణ్, శాకాపురం కుమార్, గంగారం, గొర్ర శ్రీను, జక్కుల పద్మ, కందుల పుష్పలత తదితరులు పాల్గొన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చినాక ఏ రకమైనటువంటి ఇబ్బందులు ప్రజలు పడతా ఉన్నారో అనేక సాక్ష్యాలు మన కళ్ళెదుట కనబడతా ఉన్నాయి. ఇవాళ 6 గ్యారంటీలు అటకెక్కించి ఇవాళ
మహిళలకు ఇస్తా అన్నటువంటి 2500 కావచ్చు, ఆడబిడ్డ పెళ్ళైతే తులం బంగారం ముచ్చట కావచ్చు, ఇట్లా అనేక రకాల నిరుద్యోగ వృత్తి కావచ్చు, 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి విషయాన్ని అటకెక్కించి ఇవాళ ప్రచార ఆర్భాటాలతో మాత్రమే ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు మనకు కనబడుతూ ఉన్నారు. ఒక్కటే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము, అంతర్గా మండలం సంబంధించినటువంటి ప్రధాన సమస్య ఇవాళ ఏదైతే అంతర్గా మంచిర్యాల బ్రిడ్జ్ నిర్మాణం కొరకు గత ప్రభుత్వంలోనే 125 కోట్ల రూపాయలని మంజూరు చేసినటువంటి పరిస్థితి, మరి ఇప్పటి వరకు కూడా కనీసం దానిపైన అతి గతి ఆలోచన చేయకపోవడం నిజంగా కూడా చాలా బాధాకరమైనటువంటి అంశం. దాంతో పాటుగా ఆ రోజు ఏదైతే మీరు ఎన్నికలలో చెప్పినటువంటి ఎల్లంపల్లి భూ నిర్వాసితుల సమస్య కావచ్చు, అంతర్గా కాందిశీలకు సంబంధించినటువంటి 10 గుంటల స్థలానికి సంబంధించిన పట్టాలు ఇవ్వడం కావచ్చు, ఇవాళ రైతులకి యూరియా సమస్య, ఇవాళ రైతులు యూరియా లేక ఇవాళ చెప్పులు లైన్లో పెడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డిని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము, ఇవాళ సీఎంగా చేతకాకపోతే ఇవాళ మీరు గద్దె దిగిపోండి, ఇవాళ ప్రజల రైతుల ఉసురు పోసుకోకండి. మీరు కనుక ముందస్తు ప్రణాళికలు ఉంటే ఈరోజు రైతులకి ఈ రకమైనటువంటి యూరియా కష్టాలు వచ్చేటివా అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ స్థానికంగా యువత ఇవాళ ఉద్యోగాలు లేక ఇవాళ బీటెక్లు చేసిన వాళ్ళు, ట్రిపుల్ చేసిన వాళ్ళు, ఇవాళ పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు, వాళ్ళంతా కూడా ఇవాళ ఫైళ్లు పట్టుకొని ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉంటే వారి యొక్క అవసరాన్ని ఆసరాగా చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టులు ఇవాళ 3 లక్షలు 4 లక్షలు తీసుకుంటా ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యేలను మేము ప్రశ్నిస్తూ ఉన్నాం, ఇవాళ వాటి మీద మీ చర్యలేవి? ఆనాడు ఆర్ఎఫ్సిఎల్ బాధితులు ఆత్మహత్యలు చేసుకుంటే మీరు కదా మాట్లాడింది, ఎవరైతే ఉన్నారో ఆర్ఎఫ్సిఎల్ బాధితులు వాళ్ళందరికీ కూడా మేము వెంటనే డబ్బులు చెల్లిస్తామని చెప్పి ఏది మీరు ఇచ్చినటువంటి హామీ ఎక్కడ పోయిందని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము, వెంటనే ఈ సమస్యలు పరిష్కరించాలి. మాజీ సర్పంచ్లకు సంబంధించినటువంటి పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి. ఈ సమస్యలన్నీ పరిష్కరించని ఎడల భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఇక్కడ అంతర్గా మండల కేంద్రంలో మా మండల అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ బోడగుంటి సుభాష్ గారి నేతృత్వంలో ఈరోజు ఎంఆర్ఓ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా మేము తహసీల్దార్ గారిని కూడా కోరుతా ఉన్నాము, ఈ సమస్యలు వెంటనే పరిష్కారం అయ్యే దిశగా మీరు ప్రభుత్వానికి మా ద్వారా నివేదికని పంపాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ రేపు వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, తర్వాత వచ్చేటువంటి జనరల్ ఎన్నికలు కావచ్చు, ఇవాళ కాంగ్రెస్ పార్టీని ప్రజలు భూస్థాపితం చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల చెక్పోస్ట్ వద్ద సుల్తానాబాద్ మండలం నుండి రైతు శ్రీనివాస్ వీనవక మండలం వల్భాపూర్కి రవాణా చేస్తూ గుంపుల చెక్పోస్ట్ ఆటో డ్రైవర్కి అంచుకు పట్టుబడ్డారు. వాహనాలను తనిఖీ చేపట్టిన వ్యవసాయ రెవెన్యూ సహకార మార్కెట్ సిబ్బంది యూరియా ఇతర జిల్లాలకు అక్రమ రవాణా చేస్తున్న వాహనాన్ని పట్టుకుని పోలీసులు సీజ్ చేశారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం గోపాలరావుపేట గ్రామానికి చెందిన మేకల రవి అనే వ్యక్తి గ్రామ శివార్లోని వాగులో చేపల వేళ్లకు వెళ్లి కరెంటు షాక్ తగిలి మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రవికి భార్య సునీత, 2 కుమార్తెలు ప్రత్యూష, కావ్య ఉన్నారు. కూలీ నాలి చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆదివారం సాయంత్రం గ్రామ శివార్లోని వాగులో చేపల వేట కోసం వెళ్లాడు. చేపలు పట్టే ముందు వాగు ఒడ్డుపై ఉన్న ఓ రైతు పంప్ సెట్ స్టార్టర్లో విద్యుత్ తీగను అమర్చాడు. ఆ తీగను పట్టుకుని వాగులోకి చేపలు పట్టేందుకు వెళ్తుండగా రవి కాలికి ప్రమాదశాత్తు అదే తీగ తగిలి కరెంట్ షాక్తో అక్కడికక్కడే మరణించాడని గ్రామస్తులు తెలిపారు. పెద్దపల్లి జిల్లాలోని అన్ని మండల కేంద్రాల పరిధిలో గల ప్రధాన రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య తెలిపారు. సోమవారం మంతని పెద్దపల్లి ప్రధాన రహదారి వెంట మొక్కలు నాటేందుకు సంబంధించిన అధికారులతో పరిశీలన చేశారు. ఈ సందర్భంగా డిపిఓ మాట్లాడారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రధాన రహదారుల వెంట 40,000 మొక్కలు నాటేందుకు ప్రణాళిక తయారు చేయడం జరిగిందని, ఇప్పటి వరకు 32,000 మొక్కల్ని దిగుమతి చేసుకోవడం జరిగిందని, కొద్ది రోజుల్లో రహదారుల వెంట గుంతలు తవ్వించి మొక్కలు నాటిస్తామని తెలిపారు. ఆయన వెంట ఎంపీడీఓ శ్రీనివాస్, ఏపీఓ రమేష్ తో పాటుగా సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మెయిన్ రోడ్లకు రెవెన్యూ ప్లాంటేషన్ పెట్టడానికి కలెక్టర్ గారు ప్లాన్ చేయడం జరిగింది. ముఖ్యంగా
మన జిల్లాలో ఉన్న అన్ని మండలాల్లో మెయిన్ రోడ్లకు సర్వే చేస్తే ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఎంపీడోల ద్వారా సర్వే చేస్తే దాదాపు 40,000 మొక్కలు రిక్వైర్మెంట్గా రావడం జరిగింది. 40,000 హైదరాబాద్ నుండి ఇప్పటి వరకు 32,000 మొక్కలు తీసుకొచ్చినాము. దానికి వర్షాకాలం పడుతుంది కాబట్టి అన్ని రోడ్లలో ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా మొక్కలు పెట్టడము, గుంతలు తీసి మొక్కలు పెట్టడము, దానికి బ్రష్వుడ్ పెట్టడము, సపోర్టింగ్ స్టిక్ పెట్టడము, ఇవన్నీ కూడా వారం రోజుల లోపల చేపించాలని చెప్పి కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కావున ఈ జిల్లాలోని 13 మండలాల్లో మున్సిపాలిటీల్లో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రాబోయే వారం రోజుల లోపల అన్ని మెయిన్ రోడ్లకు కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరుగుతుంది. గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కమాన్పూర్ మండలంలోని ఆయా గ్రామాల్లో నెలకొల్పిన గణేష్ మండపాల వద్ద మహిళలు సోమవారం కుంకుమ పూజలు నిర్వహించగా పలువురు భక్తులు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. గౌరీ రూపనేన కలశ దేవత పూజాంచ కరిష్యే. మీ కలశాలలో పసుపు, కుంకుమ, గంధం, చక్కెర, పూలు, అక్షింతలు. శరణం నాస్తి తమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షోహీశ్వర పరమేశ్వర విశ్వేశ్వరీం అనండి. మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం, శక్తిహీనం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బహిరంగ ప్రదేశాల్లో మద్యంపై నిషేధాజ్ఞలు కొనసాగింపు. అనుమతి లేని డ్రోన్, డీజే సౌండ్స్ పై చర్యలు. వాషింగ్, క్లీనింగ్ కార్మికులు, డ్రైవర్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. వాషింగ్, క్లీనింగ్ కార్మికులు, డ్రైవర్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. సింగరేణి సంస్థ రామగుండం RG1లో వార్షిక క్రీడా పోటీలు ప్రారంభం. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పర్సనల్ మేనేజర్ ముప్పిడి రవీందర్ రెడ్డి. అసెంబ్లీలో బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లును అమలు చేసినందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిటీ కేబుల్ హాత్వే న్యూస్.